హలో గైస్, ఇప్పుడే దేవర మూవీ చూసొచ్చాను. చాలా బాగుంది సినిమా. నాకైతే సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకటే భయం ఉంది. ఆచార్య మూవీ మైండ్లో ఉంది. ఏం చేస్తాడో ఈ కొరటాల శివ, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, మళ్ళీ ఆచార్య తీస్తాడేమో అని చెప్పేసి నాకైతే ఎంత అంటే అంత భయంగా ఉంది. కేవలం ఒక సినిమా వల్ల ఆయన తీసిన మిగతా సినిమాలన్నీ మర్చిపోవాల్సి వచ్చింది. ఎంత మంచి సినిమాలు తీశాడో ఆయన. ఈ సినిమా మాత్రం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏ ఒక్క సీన్ కానీ ఏ ఒక్క చోట కానీ జనాలకు బోరు కొట్టకుండా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాడంటే అంత పకడ్బందీగా ప్లాన్ చేశాడు. సినిమాలో హై వచ్చే సీన్లు చాలా ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ. చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ 6 years నుంచి వెయిట్ చేస్తున్నాం, మాకు సరైన ఇది రావట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. ఈ సినిమాకి వెళ్ళి చూడండి. సినిమా పేర్లు పడే దగ్గర నుంచి ఎండింగ్లో మళ్ళీ పేర్లు పడేంత వరకు మీకు హై వస్తూనే ఉంటుంది. ఈ సినిమాలో చాలా అంటే చాలా సీన్లు ఉన్నాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కానీ మిగతా జనాలకు కానీ నచ్చేవి. చాలా మంచి స్టోరీ, చాలా బాగుంది. పాటలు సూపర్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అనిరుద్ధ్ కొట్టాడు చూడు, బాబా. ఒకవైపు అనిరుద్ధ్ మ్యూజిక్, ఒకవైపు ఆ ఎన్టీఆర్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మీకు తెలిసిందే. అసలు ఆ ఫైట్స్ కానీ, పాటలు కానీ, డ్యాన్స్ కానీ అబ్బబ్బబ్బా సూపర్ 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 అనమాట. సినిమా స్టార్టింగ్లో కొంచెం మనకి స్టోరీ ఎంటర్ అవ్వడానికి, ఎన్టీఆర్ గారు కనపడడానికి కొంచెం టైం పడుతుంది. ఏంటబ్బా ఇంకా ఎన్టీఆర్ రావట్లేదు అని అనుకుంటా నేను. ఒక్కసారి వచ్చిన తర్వాత అసలు జేబులో ఉన్న పేపర్లు తీసి పైకి ఎగరేద్దాం అని అనుకున్నాను, కానీ నేను యూకేలో ఉన్నానని చెప్పి గుర్తొచ్చింది. అబ్బా ఇలాంటి సీన్లు, ఇలాంటి సినిమాలు ఇండియాలో చూస్తుంటే బాగుండు అని చెప్పి నేను చాలాసార్లు అనుకున్నా. ఎంత మంచి మంచి హై వచ్చే సీన్లు ఉన్నాయంటే నాకైతే ఒక్కసారిగా ఇండియా వెళ్ళి సినిమా చూడాలి, అప్పుడు జనాలందరితో అక్కడ ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ అందరూ సైలెంట్గా అలానే చూస్తూ ఉన్నారు. ఏదో 2-3 సార్లు విజిల్ చేశారంతే. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నా, 2 జేబుల్లో పేపర్లు కాదు, ఒక 4-5 జేబుల్లో పేపర్లు పెట్టుకొని వెళ్ళండి, మీకు సరిపోవు. అన్ని పెద్ద పెద్ద సీన్లు ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ సీన్లు ఉన్నాయి, హై వచ్చే సీన్లు ఉన్నాయి. అసలు చాలా అంటే చాలా బాగుంటాయి ఆ సీన్లు. మీరు ముందే ఫస్ట్ హాఫ్లో కొన్నిసార్లు మొత్తం పేపర్లు ఎగరేసి అయిపోగొట్టుకున్నారంటే మీకు సెకండ్ హాఫ్కి ఉండవు. సెకండ్ హాఫ్లో కూడా చాలా సీన్లు ఉన్నాయి. నేను ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒకటే అనుకున్నా, అబ్బా ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్ళాడు ఇంతవరకు, సెకండ్ హాఫ్ కూడా ఇదే రేంజ్లో మెయింటైన్ చేస్తే చాలా డెఫినెట్గా హిట్ అవుద్ది సినిమా అని అనుకున్నా. కానీ ఎలా తీస్తాడనే భయం మాత్రం ఉంది. ఇంటర్వెల్లో తర్వాత లోపలికి వచ్చిన తర్వాత సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం కామెడీ, కొంచెం లవ్, కొంచెం ఆ నార్మల్ సీన్స్ ఉన్నాయి. కానీ ఆ సీన్స్ కూడా మీకు బోర్ కొట్టవు. సినిమా మొత్తంలో ఒకటే మీటర్లో వెళ్తూ ఉంటుంది అనమాట. కంప్లీట్ ప్యాకేజ్ ఈ సినిమా. లైక్ పాటలు, యాక్షన్, డ్రామా, సెంటిమెంట్, స్టోరీ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్. అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్నిసార్లు వస్తూ ఉంటే మనకి గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎన్టీఆర్ గారి ఎంట్రన్స్ చాలా బాగుంది సినిమాలో. అండ్ తీసుకెళ్ళిన విధానం కానీ, ఆ కథని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు ఎలా మనకి అర్థమయ్యేలా చెప్పేలా ఉన్నాయి సీన్స్ అన్నీ. ఎక్కడ కూడా సీన్స్ అయితే బోర్ కొట్టవు. అది మనకి మెయిన్గా కావాల్సింది. బేసిక్గా కొరటాల శివ గారి సినిమాల్లో ఏంటంటే అన్నెసెసరీ కామెడీ నేను కొన్ని సినిమాల్లో అబ్జర్వ్ చేశాను. బట్ ఈ సినిమాలో అన్నెసెసరీ కామెడీ లేదు. సో నాకు అనిపించింది ఏంటంటే, సినిమా ఒకసారి అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి చూసుకున్నారేమో, ఎక్కడ జనాలకు బోర్ కొడుతుంది, ఈ సీన్ అన్నెసెసరీ, సో ఇంకేదన్నా పెడదాం అని చెప్పేసి ఆయనకి కావాల్సినంత టైం వచ్చింది. అండ్ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మంచి యాక్టర్ ఎన్టీఆర్ గారు దొరికారు. అండ్ సినిమాలో మాత్రం చాలామంది యాక్టర్లు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి కొంచెం స్కోపే ఉంది. కానీ కొన్ని క్యారెక్టర్లు అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తూ ఉంటాయి. సైఫ్ అలీ ఖాన్ గారు అయితే స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఉన్నారు ఆయన. సినిమాలో జాహ్నవి కపూర్ ఎంట్రన్స్ అంతా నేను ఎప్పుడు వస్తుంది, ఏం జరుగుతుంది అని అయితే మీకు ఏ స్పాయిలర్స్ నేను రివీల్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఏది చెప్పినా సరే మీకు ఆ సీన్లో నేను ముందే చెప్పేసినట్టు ఉంటుంది. మీరు చూడండి, డెఫినెట్గా ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కూడా బాగుంది. సినిమా అయితే ఓవరాల్గా మీ అనుకున్నట్టు మీ ఎక్స్పెక్టేషన్స్కి డెఫినెట్గా రీచ్ అవుద్ది. నేనైతే చాలా 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఎందుకంటే నాకు ఆ ట్రైలర్ కట్ చేసిన విధానం నచ్చలేదు. ఎందుకంటే కొంచెం చీకటిగా అనిపించింది. సినిమా అంతా ఈ చీకట్లోనే ఉంటుందేంట్రా బాబు, నల్లగా బుగ్గు పూసుకున్నట్టు అని చెప్పేసి అనుకున్నా నేను. కానీ చాలా కలర్ఫుల్గా ఉంది సినిమా. మంచిగా కళ్ళకి అట్రాక్షన్గా కనిపిస్తుంది. సినిమా మాత్రం చాలా బాగుంది. వాచ్ ఇట్.
అండ్ దెన్ త్రివిక్రమ్ గారిది ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, ఈ సంవత్సరాన్ని దేవరనామ సంవత్సరంగా ప్రకటిద్దామని చెప్పేసి అంటారు త్రివిక్రమ్ గారు ఒక షోలో. నాకు తెలిసి నాకు అనిపించిందే జనాలందరికీ కూడా అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ అలా అనిపిస్తే మాత్రం ఈ సంవత్సరం దేవరనామ సంవత్సరమే. ఎంజాయ్, వాచ్ ఇట్.